నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. ఖతార్ దేశస్థులు కానివారు ఆస్తిని కలిగి ఉండగల ప్రాంతాల జాబితాలో సిమైస్మా రీసెర్చ్ అండ్ బీచ్ ప్రాజెక్టును చేర్చారు. దీంతో విదేశీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఖతార్ అవకాశాలను విస్తరించింది. అమీర్ హెచ్ఎస్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ ఆమోదం తర్వాత అధికారిక గెజిట్లో ప్రచురించిన వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్దేశిత రియల్ ఎస్టేట్ జోన్లలో ఖతార్ దేశస్థులు కానివారు యాజమాన్యం మరియు వినియోగ హక్కులను కలిగి ఉండవచ్చు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక వైవిధ్యీకరణకు మద్దతు ఇవ్వడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యాంత్రాంగం తెలిపింది. ఇప్పటికే ఈ జాబితాలో వెస్ట్ బే, లగూన్, ఆల్ దాఫ్నా, లుసైల్, ఆల్ ఖరాజ్, జబల్ తైలెబ్, ఆల్ ఖోర్ రిసార్ట్స్, ఆల్ దాఫ్నాలోని పరిపాలనా ప్రాంతాలు 60 మరియు 61, ఒనైజాలోని పరిపాలనా ప్రాంతం 63 ప్రాజెక్టులున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం న్యాయ మంత్రిత్వ శాఖలోని రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ విభాగం ఖతార్ వాసులు కాని వారి కోసం యాజమాన్య మరియు వినియోగ హక్కుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటుంది. 8 మిలియన్ల చదరపు మీటర్లకు పైగా విస్తరించి 7 కిలోమీటర్ల జల తీరాన్ని కలిగి ఉన్న సిమైస్మా రీసెర్చ్ మరియు బీచ్ ప్రాజెక్టు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. యుఏఈ ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ కొత్త రెసిడెన్సీ యూనిట్లను నిర్మించుకుంటున్న యుఏఈ భారతీయుల కోసం వ్యాట్ రిఫండ్ పొందే పరిధిని విస్తరించింది. దీనివల్ల వారు ఒక్కో క్లెయిమ్పై సుమారుగా 25,000 రిహామ్స్ ఆదా చేసుకోగలుగుతారని పేర్కొంది. ఈ విస్తరణతో యుఏఈ జాతీయులకు సుమారుగా 200 మిలియన్ దిర్హంలో వ్యాట్ ఆదా అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి రిఫండ్ క్లెయిమ్ల మొత్తం విలువ 1 బిలియన్ దిర్హంలను మించిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2025లో సుమారుగా 754 మిలియన్ దిర్హంలుగా ఉంది. 2026 జనవరి 1 తర్వాత సమర్పించిన ఎమిరేటీ గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యాట్ రిఫండ్ క్లెయిమ్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు డిజిటల్ వ్యాట్ రిఫండ్ ప్లాట్ఫామ్లను అప్డేట్ చేసినట్లు ఎఫ్టీఏ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ ఆల్ ముల్లా తెలిపారు. ఈ కొత్త పథకం కింద యుఏఈ పౌరులు తమ కొత్త రెసిడెన్సీ యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట ఖర్చులపై వ్యాట్ రిఫండ్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే నివాసంలో భాగంగా ఉండే వస్తువులకు, ఫిట్టింగ్లకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. ఇంకా ఈ పథకం కింద వాచ్మెన్లు, డ్రైవర్లు లేదా గృహ కార్మికుల సిబ్బంది గదులు, హోమ్ జిమ్ మరియు గేమ్ రూమ్ ఉన్నాయని ఆల్ ముల్లా పేర్కొన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ భద్రత మరియు స్మార్ట్ హోమ్ వ్యవస్థలు, గ్యారేజ్, ఎలక్ట్రానిక్ లేదా స్మార్ట్ డోర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటైన్లు, ఇండోర్ వాటర్ ఫీచర్లు, ల్యాండ్స్కేపింగ్ వంటివి కూడా ఉన్నాయని తెలిపారు. డొమెస్టిక్ వర్కర్ల నియామకానికి సంబంధించి కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ వర్కర్ల నియామకాలను నియంత్రిస్తూ ఒక కొత్త సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఇకపై 10 దేశాల నుంచి మాత్రమే డొమెస్టిక్ వర్కర్లు నియమించుకోవాలి. అలాగే 27 దేశాల నుంచి డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవడాన్ని నిషేధించారు. ఈ సర్క్యులర్ ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా, బెనిన్, సెనెగల్ పురుషులు మాత్రమే, ఎరిట్రియా, ఇథియోపియా, ఫిలిప్పిన్స్, శ్రీలంక, వియత్నాం మరియు నేపాల్ నుంచి డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవచ్చు.
సయ్యద్ బద్రు బిన్ మహద్ ఆల్ బుసైది మరియు కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రాహ్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఓమన్, కువైట్ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక వాణిజ్య సంబంధాల పురోగతిని సమీక్షించారు. అలాగే ఉమ్మడి ప్రాధాన్యత రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై చర్చించారు. ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక మరియు శాస్త్రీయ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ఓమన్ మరియు కువైట్ మధ్య మరింత సమగ్రమైన భాగస్వామ్యాన్ని సాధించడానికి నైపుణ్యాలు మరియు అనుభవాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు సయ్యద్ బద్రు తెలిపారు. ఓమన్ కువైట్ సంయుక్త కమిటీ సమావేశాల క్రమం తప్పకుండా జరగడం అనేది రెండు దేశాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రాహ్ బజార్ ఆల్ అహ్మద్ ఆల్ సబా మాట్లాడుతూ ఈ ఏడాది ఓమన్ కువైట్ దౌత్య సంబంధాల 55వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం వివిధ స్థాయిలలో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఓమన్, కువైట్ మధ్య ఉన్న లోతైన చారిత్రక సంబంధాలు జీసీసీ దేశాల మధ్య నిజాయితీతో కూడిన సోదరభావ సంబంధాలకు ఒక ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా కుదిరిన పలు రంగాలకు చెందిన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. స్పోర్ట్స్ క్లబ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ ప్రాజెక్టులో భాగంగా పెట్టుబడిదారులకు 5 క్రీడా క్లబ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సెంటర్ ఫర్ ప్రైవేటైజేషన్ అండ్ పీపీపీ ప్రకటించింది. ఆల్ రియాద్ అబా, ఆల్ ఫతే, ఆల్ తాయ్ మరియు ఆల్ షౌల్లా క్లబ్లు ఈ జాబితాలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్లబ్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తూ దరఖాస్తులు సమర్పించాలని పెట్టుబడిదారులను ఆహ్వానించింది. క్రీడా రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడం మరియు నాణ్యమైన అవకాశాలను కల్పించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రక్రియలో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల పెట్టుబడిదారులు ఎన్సీపీ వెబ్సైట్ www.ncp.gov.sa/en ద్వారా తమ అర్హత దరఖాస్తులను సమర్పించడానికి జూలై 5 వరకు గడువు ఉందన్నారు. ప్రతి క్లబ్ సన్నద్ధత స్థాయి మరియు సన్నద్ధతను పరిగణలోకి తీసుకుని సమగ్ర విధానం ద్వారా వివిధ క్రీడా క్లబ్లను ఈ ప్రాజెక్టులో చేర్చనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రీడా క్లబ్లను సొంతం చేసుకోవడానికి స్థానిక మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి స్పష్టమైన ఆసక్తి కనిపిస్తుందని ఇప్పటి వరకు 22 క్లబ్లకు సంబంధించి 80కి పైగా దరఖాస్తులు నమోదు చేశామని పేర్కొన్నారు. సమ్మర్లో మిడ్ డే వర్క్ నిషేధాన్ని నియంత్రించే 2026 నాటి మంత్రివర్గ నిర్ణయం నెంబర్ 5 అమలుపై అవగాహన కల్పించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక వర్క్ షాప్ నిర్వహించింది. జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు అమల్లో ఉండే ఈ నిషేధం వేసవిలో తీవ్రమైన వేడి నుంచి కార్మికులను కాపాడుకోవడానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేరుగా సూర్యరశ్మి తగిలే బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడాన్ని నిషేధించారు. ఈ వర్క్ షాప్ లో నియంత్రణ అవసరాలు మరియు పాటించవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఇందులో యజమానులు, ఆరోగ్య అధికారులు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినప్పుడు ఈ నిర్ణయం అమలు పర్యవేక్షించడానికి మరియు ఆరోగ్య భద్రతా ప్రమాణాలపై అవగాహనను బలోపేతం చేయడానికి తాము చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.